కరెంటు ఛార్జీలు చాలీ, కరెంటు ఛార్జీలు ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల రాయితీని, ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల రాయితీని. ఇదేమి ప్రభుత్వం, ఇదేమి ప్రభుత్వం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే, పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే. ప్రభుత్వం దోపిడీ, చంద్రబాబు ప్రభుత్వం దోపిడీ. జై జగన్, జై జగన్, నాయకత్వం. జై జగన్. కరెంటు ఛార్జీలు బాధలే బాధలు, కరెంటు ఛార్జీలు బాధలే బాధలు. ఓకే ప్రభుత్వం తీసుకెళ్ళి డిమాండ్ చేస్తాను చెప్పాలి సార్. అందరూ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు బెంగళూరు మాజీ శాసనసభ్యులు కోటారి అబ్బాయి చౌదరి గారి యొక్క నేతృత్వంలో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల్ని తగ్గించాలని చెప్పి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కరెంట్ ఆఫీసుల దగ్గర ధర్నాలు, రాస్తారోకోలు చేయడం జరిగింది. మరి ఈ రోజున మా బెంగళూరు నియోజకవర్గం నుంచి కూడా మరి ఇక్కడ జరుగుతున్నటువంటి నిరంకుశ వైఖరికి దీన్ని ఖండించాల్సిన బాధ్యత ప్రజలందరిది కాబట్టి ప్రజలందరి తరఫున మేమందరం కూడా బాధ్యత తీసుకుని పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి అందరూ కోరడం జరిగింది. ప్రధానంగా ఆ రోజునున్నటువంటి ముఖ్యమంత్రి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిరుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చారు. కానీ ఈ రోజున మాయ మాటలు చెప్పి ఈ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఎస్సీ ఎస్టీలకి 200 కరెంటు యూనిట్ ని ఎందుకు కొనసాగించకుండా దాన్ని రద్దు చేశారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూనే ఉన్నాం. మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్లు కరెంటుని ఫ్రీగా ఇచ్చారో దాన్ని కొనసాగించాలని చెప్పి, అలాగే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల్ని తగ్గించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు అందరూ కూడా ఎంతో అన్యాయం అయిపోతున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు. మా ప్రాంతంలో అయితే ఆక్వా గానీ వ్యవసాయం గానీ ఎక్కువ, ఓన్లీ కరెంట్ మీద ఆధారపడేటువంటి రైతాంగం ఎక్కువ. మరి ఆ రైతాంగం అందరూ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకి మాకు పంట సరిగ్గా రావట్లేదు, విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయినాయి అని చెప్పేసి రైతులందరూ కూడా లబోదిపమంటూ కన్నీరు పెట్టి ఏడుస్తున్నారు. ఇటువంటి రైతులు ఇటువంటి గోస మీ ప్రభుత్వానికి తగలకూడదనుకుంటే ఖచ్చితంగా మీరు పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల్ని తగ్గించాలి. అలాగే ఎస్సీ ఎస్టీలకి ఇచ్చినటువంటి 200 కరెంటు యూనిట్ ని దాన్ని పూర్తిగా కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండగా వచ్చిన 5 సంవత్సరాల్లో కూడా 200 యూనిట్లు లోపు ఉన్న వారికి ఉచిత విద్యుత్ అందించేటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రోజున ఆయన ఒకటే చెప్తున్నారు, అక్వా పరిశ్రమ సంక్షోభంలో ఉన్నందువల్ల ఆ రోజున యూనిట్ రూపాయలకి ఇచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు చూస్తే ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండగా బాదులే కార్యక్రమాలు చేశారు. ఇవాళ 6 మాసాల ముందే 2 సార్లు పెంచి మరి ఎంత డబల్ ఆ రోజు బాధిన దానికి ఇప్పటికి 2 సార్లు బాధటం అంటే బాధలని అది మీకే వర్తిస్తుంది, ఈ యొక్క తెలుగు ప్రభుత్వానికి వర్తిస్తుందంటే నేను సవినయంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు అక్వా పరిస్థితి అధ్వానంగా ఉంది. వ్యవసాయ రంగం కూడా అకాల వర్షాలు వచ్చి తుఫాన్లు వచ్చి ఈ యొక్క పంటలు కొట్టుకుపోతా ఉంటే ఇవాళ విద్యుత్ ఛార్జీలు పెంచడం మరి ఎంతవరకు సమంజసం? ఈ 6 నెలల ప్రభుత్వంలోనే 2 పర్యాయాలు పెంచడం దుర్మార్గమైనటువంటి చర్య. ఇటువంటిది ప్రభుత్వానికి తగదు. ప్రతి పేదవాడి నడ్డిర్చడానికి ఈ కరెంటు మరి పెంచినటువంటి ఛార్జీలు దురదృష్టకరమని తెలియజేస్తూ ఇది పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.